కీర్తనలు 97:10. ఒక్క నిమిషం. 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. సరిపోతుందండి. మీరు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెయ్యొద్దాలి. మీరు అందరూ దేవుని ప్రేమిస్తున్నారండి, అందరూ. అయితే మనందరం ప్రేమిస్తున్నాము అన్న వాళ్ళందరూ ఏం చేయాలంట? చెడుతనాన్ని అసహ్యించుకోవాలంట. చెడుతనము అంటే మంచిది కానిది ఏది ఉందా అది చెడుతనము. అంటే దేవుని దృష్టికి ఇది చెడ్డది, మంచిది కాదు అని దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది దేవుని దృష్టికి నేను చేస్తున్న పని దేవుని దృష్టికి మంచిదా, ఇది మంచిది కాదా అని మనకి అందరికీ మన మనస్సాక్షి చెప్తుంది కదండి. మనం ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తా ఉంటాడు. ఏమనంటే ఇది తప్పు, నువ్వు చేయకూడదు, నువ్వు దేవుని బిడ్డవని చెప్తారు కదా. అయినా కూడా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పరిస్థితులను బట్టో లేదా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నిజంగా మీరు దేవుని ప్రేమించిన వాళ్ళు అయితే గనక మనం చేయాల్సింది ఏంటంటే చెడుతనము విడిచిపెట్టడం కాదంట, అసహ్యించుకోవాలంట. మనకు దేన్ని చూస్తే అసహ్యం వస్తుంది? కొన్ని విషయాలు చూస్తాం, దారిలో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని చూడకుండా చూస్తే అసహ్యంగా ఫీల్ అవుతాం కదా. కానీ మనం చిన్న మన జీవితంలో కూడా చాలా కార్యాలు ఉన్నాయి కదా దేవునికి ఇష్టం లేని, వాటిని కూడా మనం అలా అసహ్యించుకోవాలంట. అలా అసహ్యించుకుంటేనే మనం దేవుని ప్రేమించినట్టు. లేదు నాకు అవి నచ్చుతున్నాయి, దేవుడు నచ్చుతున్నాడంటే మనం అబద్ధం చెప్తున్నాము, దేవుడిని ప్రేమించట్లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంకా చూసినట్లయితే మన బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు ఉన్నారు కదండి, వాళ్ళని దేవుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఐగుప్తీల దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు అనుకున్నాడు, వాళ్ళ కష్టాన్ని చూశాడు, వీళ్ళని ఎలాగైనా సరే కష్టాల నుంచి విడిపించాలని చెప్పేసి మోషేని పెట్టి మీరు అందరినీ విడిపిస్తారు మోషే అని చెప్పేసి గైడ్ చేస్తున్నారు, చక్కగా వస్తున్నారు. కానీ వాళ్ళంతా దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా చెడుతనం జరిగిస్తూ వస్తున్నారంట. దేవుడు చెప్తున్నాడు మీరు చేయకండి అమ్మ, ఇది చేయకూడదు, ఈ దొంగతనాలు చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అన్నీ క్లియర్గా చెప్తుంటే వాళ్ళు వినకుండా చెడుతనం జరిగిస్తూనే వస్తున్నారంట. అలా జరిగిస్తున్నప్పుడు సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం చూడండి. ముప్పై 32వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఇక్కడ 40 సంవత్సరాలు కష్టపడి తిరిగారు అంటారు చూసారా. దానికి ఒక రీజన్ ఏంటంటే దేవుని దృష్టికి ఎవరైతే చెడుతనం జరిగించారో వాళ్ళందరూ అక్కడ కనుమరుగైపోవాలన్నమాట. వాళ్ళందరూ చనిపోయే వరకు వీళ్ళు అక్కడికి వెళ్ళరు, కానాను రాజ్యం వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? వీళ్ళలో ఇంకా ఏమున్నాయండి? చెడుతనం జరిగించే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్నారు. అందరూ కూడా పరిశుద్ధంగా ఉంటేనే కదా దేవుని రాజ్యంకి వెళ్ళేది, అది కానానికి వెళ్ళేది. కానీ వాళ్ళలో ఎవరున్నారంట? చెడుతనం జరిగించే వాళ్ళు ఉన్నారంట. అలా చెడుతనం జరిగించే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18లో కూడా ఉంటుంది. మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టింపగా. మీరు చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే దేవునికి చెడుతనం జరిగించారు, వాళ్ళ మధ్యలో చెడుతనం జరిగించే వాళ్ళ మధ్యలో అలాగే ఉన్నారు, వాళ్ళు అది విడిచిపెట్టట్లేదు. దానివల్ల దేవునికి ఏమైంది? కోపం వచ్చింది. అంటే వెళ్తాడు అన్న ఆలోచన వీళ్ళకి లేదనమాట. మీరు చూసినట్లయితే ఎప్పుడైతే మోషే ద్వారా అయిపోయింది కదా, తర్వాత రాజుల కాలం వచ్చింది. అప్పుడు దావీదు రాజు ఉన్నారు కదా, మీకు తెలుసు. ఆయన చాలా మంచి, ఆయన దేవుని కోసం దేవునితో సహవాసం చేశారు, దేవునికి ఇష్టంగా ఉన్నారు, అంతా చేశారు. కానీ ఆయన జీవితంలో కూడా ఒక చెడు కార్యం జరిగించారు. ఈ చెడు కార్యం వల్ల ఇప్పుడు తన జీవితంలో ఎంతో ఏడ్చాడు దేవుడు చెప్పగానే. కానీ ఇతనిలో ఉన్నది ఏంటి అంటే చెడు కార్యం జరిగించిన తర్వాత దేవుడు చెప్పగానే తన విధేయత చూపించాడు, క్షమాపణ కోరుకున్నాడు. ఆ చెడుతనం నుంచి దేవుని యొక్క పాప క్షమాపణ కోరుకుని తన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఈ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ రాజు సొలొమోన్ వచ్చాడు. సొలొమోనుకు ఒకరిని మించి ఒకరు చెడుతనం జరిగిస్తూ మనం చేయలేము, టైం తీసుకుందాం అంటాం. ఈ లోపల మన దేవుడి యొక్క ప్రేరేపణ ఇవన్నీ ఆగిపోతూ వస్తాయి అనమాట. మళ్ళీ పాపానికి దగ్గర అవుతాం కదా, ఇదంతా పోతుంది. అందుకనే దేవుడు మాట్లాడుతున్నప్పుడే మనలో ఏం తప్పు ఉంది, మనలో ఏ చిన్న తప్పు ఉంది దేవునికి వ్యతిరేకంగా చేసేవని ప్రతిదీ మనం ఆలోచించుకుని దేవునికి ఇష్టం లేనిది మనలో లేకుండా చూసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలుసు బైబిల్ యేసయ్య ఎవరో కూడా తెలీదు అన్నారు. ఎందుకని అలా
అంటే ఒక్కొక్క సందర్భం మనిషి పరిస్థితుల్ని మార్చేస్తూ ఉంటుంది. మనం ప్రేమిస్తూ ఉంటాం, మనం అన్నీ చేస్తాం, కానీ మన సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి మనం ఒక్కొక్కసారి వెనకడిగి వేస్తూ ఉంటాం. మేము పేతురు గారిలాగా మనం ఆలోచించుకోవాలన్నాడు. అంత ప్రేమిస్తున్న పేతురు ఎందుకు 3 సార్లు అడిగారంటే నాకు అనిపించింది, అప్పుడు వరకు దేవుడిని పట్టుకున్నాడు, దేవుడిని వెంబడించాడు, అంతా చేశాడు. ఎప్పుడైతే యేసే చనిపోయారో వెంటనే తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వాళ్ళ స్నేహితులతో చెప్తారు, రెఫరెన్స్ చెప్తాను. యోహాను సువార్త 21:3లోనే ఉందండి. ఒక్క నిమిషం. 21:3 సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారు అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. ఇక్కడ మీరు చూసారా, అప్పుడు వరకు చేపలని వలలు విడిచిపెట్టేశారు, అన్నీ విడిచిపెట్టేశాడు. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత తన బలం పోయినట్టు, లేదా ఒక బలహీనత వచ్చేసింది తనకేంటంటే, ఇప్పుడు నాకు ఇంకేమీ లేదు, నాకు ఇంక దిక్కేం లేదు. దేవుడు చెప్పినవన్నీ మర్చిపోయాడు. దేవుడు నెక్స్ట్ నేను వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అందరినీ పరలోకం తీసుకెళ్తాను, ఇవన్నీ మర్చిపోయాడు. తను ఏమనుకున్నాడంటే, తిరిగి ఇంకా నాకేమీ లేదు, నా బలమంతా పోయింది. అంటే దేవుని బలంగా పెట్టుకున్నాడు కదా, నా బలమంతా పోయింది కాబట్టి ఇప్పుడు నేను బలహీన అయిపోయాను, ఇప్పుడు నాకు ఏమీ లేదు, ఇంకా నేను ఏమీ చేయలేను, నేను తిరిగి మళ్ళీ నా పాత వృత్తి ఏంటి, చేపలు పట్టుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈసారి దేవుడు మళ్ళీ అక్కడికి రావడం, మీకు అందరికీ తెలుసు స్టోరీ, నేను చెప్పక్కర్లే. దేవుడు రావడం, రొట్టె విరచడం, వాళ్ళకి ఇవ్వడం, తర్వాత దేవుడు వాళ్ళు గ్రహించడం, తర్వాత దేవుడు ఎప్పుడైతే ఈ 3 ప్రశ్నలు 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడో అప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే, నిజమే, నేను ప్రేమించిన వాడిని అయితే వెనక్కి వెళ్తానా? నేను వెళ్ళను కదా, నేను ప్రేమించట్లేదు కాబట్టే వెనక్కి వెళ్ళాను, కానీ ఇక్కడి నుంచి నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వెనక్కి తిరగనని చెప్పేసి, తర్వాత మీకు తెలుసు కదండి, ఆయన నిలబడ్డాడు, దేవుని కోసం సువార్త చెప్పడం నిలబడ్డాడు. మారు మనసు పొందండి, పాప క్షమాపణ కోసం అని చెప్పి దేవుని కోసం ఎంతగానో చెప్పాడు. ఎంతోమందిని రక్షించారు కదా, అవును కదా. అంతకుముందు చేపలు పట్టడానికి వెళ్ళిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనుషుల్ని రక్షించడానికి వెళ్తున్నారు. ఇంకా ఆయన జీవితంలో మీరు చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లోనే ఉంటుంది, 2వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది. ఇదియుగాక వారు తమ చిరాస్తులను నమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేసి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి మళ్ళీ తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ప్రేమిస్తున్నామని అడిగాడో, తను విడిచిపెట్టేగా తన ఆస్తులు కూడా విడిచిపెట్టేస్తున్నాడండి. అంటే తనకు మిగిలిన ఆస్తులు కూడా విడిచిపెట్టి వాటిని కూడా పంచేస్తున్నాడు అనమాట. అంటే దేవుని ప్రేమ ఆయన మాటల్లో కాదు, ఇప్పుడు చేతల్లోకి వచ్చిందనమాట. దేవుని ప్రేమిస్తున్నాడు, దాంతోపాటు ఏం చేస్తున్నాడు? తను ఇతరులకు కూడా ప్రేమను పంచుతున్నాడు. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా పేతురులా ఉండాలన్నమాట, పేతురు గారిలా. ఎందుకు అంటే మనం కూడా చాలా విషయాల్లో వెనకడుగు వేస్తూ ఉంటాము, లేదా వెనకడిగిపోతాం, లేదా బలహీన పడిపోతాం. ఎవరైనా ఏదైనా మాట అంటే తొందరగా బాధపడిపోతూ ఉంటాం. ఏంటి నేను దేవునిలో ఎదుగుతున్నాను కదా, ఏంటి అని ప్రతిసారి మనం ఆలోచించుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కానీ పేతురు గారు కూడా జీవితంలో అంతే, భయం వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావా అని క్వశ్చన్ ఆయన జీవితంలోకి వచ్చిందో, ఆయన వెంటనే ఎలా నిలబడ్డారని ధైర్యంగా. ఆయన మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయేవారంట, ఏంటి వీళ్ళు పామర్లు కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయారంట. అంతగా దేవుని కోసం బలంగా నిలబడిపోయాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నానని ప్రూవ్ చేశాడనమాట. లాస్ట్కి మీకు చెప్పమంటారా, ఆయన చనిపోవడం కూడా, అంటే ఆయన చనిపోవడం మీకు తెలుసు కదా, తలక్రిందులుగా చనిపోయారు, సిలువ వేయబడ్డారు. ఎందుకు అంటే నాకు చనిపోవడం కూడా ఇష్టమే దేవుని కోసం అని ఆయన ప్రేమలో మార్పు చూసారా మీరు? ఫస్ట్ భయపడిపోయారు ప్రాణం కోసం, ఇప్పుడు చనిపోవడానికి కూడా సిద్ధమైపోయారు, చనిపోయారు. అనేకులకు ఏమంటారంటే ఒక గొప్పగా కనిపిస్తున్నారు ఇప్పుడు పేతురు గారు. ఒకప్పుడు ఎలా చెప్పుకుని పిరికోడు పేతురు అని చెప్తారు, ఇప్పుడు అలా చెప్తారండి ఎవరైనా? పిరికోడా పేతురు? లేదు. ఎందుకంటే దేవునిలా కాదు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు అనమాట. అంటే ఆయన అంత గొప్ప స్థితికి చేరుకున్నాడు పేతురు గారు. ఒకటి ఆయన అంత స్థితికి చేరుకోవడానికి కారణం ఏంటండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మన జీవితం అందరిలా కాదు, మన జీవితం బయట వ్యక్తుల్లా కాదు, మన జీవితం ప్రత్యేకంగా మార్చబడాలి. ప్రత్యేకంగా మార్చబడాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటండి? చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం అసహించుకోవడం ఏంటి అంటే ఆయనకి నచ్చినవి చేయడం, ఓకేనా? అంటే ఆయనకి నచ్చినవి చేయకపోవడం. కాబట్టి మనం ఆలోచించుకోండి, ఈ రోజు నుంచి నేను చెడుతనం చేస్తున్నాను అంటే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నాను అంటే నేను దేవుని ప్రేమించట్లేదు అని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ చిన్న పనిలో కూడా, ప్రతి చిన్న పనిలో కూడా ఆలోచించుకోండి, నేను ఈ పని దేవుని ప్రేమించిన వ్యక్తి పని చేస్తాడా,
దేవుని ప్రేమించట్లేదు కాబట్టి ఈ పని చేస్తున్నాను, నేను అపవాదిని ప్రేమిస్తున్నాను అందుకే ఈ పని చేస్తున్నాను మీకు మీరే అనుకోండి. అలా అనుకున్నప్పుడు మనం అంటే నేను చెప్తున్నానంటే నేను కూడా అనుకోవాలి, మీకే కాదు నాకు కూడా. మన అందరం అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం దేవుని స్వరూపంలో మార్చబడతాము. అప్పుడు మనం దేవుని ప్రేమిస్తూ ఆయన స్వరూపంలో ఉండి ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ఎంత ఆనందపడతారో కదండి. నార్మల్గా ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంటుంది, ఒక ఇద్దరు సహోదరులు ఉంటారు. నేను చేస్తాను అన్నవాడు చేస్తాడా? చేయడు. నేను చేయను అన్న వ్యక్తి చేస్తాడు. మనం కూడా అంతే, మనం చేస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటే అవుతుందా? లేదు. మన చేతల్లో మన ప్రేమ అనేది కనబడాలన్నమాట. అలా కనబడినప్పుడు మనం దేవుడు ఆ ప్రేమను ఆనందపడతాడనమాట. లేదు మనం ప్రేమిస్తున్నాం నేను నోటి వరకు చెప్పి మన చేతలు వేరేగా ఉన్నాయంటే దేవుణ్ణి ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే దుఃఖపెట్టారో మనం కూడా అదే విధంగా దుఃఖపెట్టిన వాళ్ళం అవుతాం. యోబు గారు ఏ విధంగా అయితే చెడుతనాన్ని అసహించుకుని మనకి ఇప్పుడు ఒక సాక్షిగా నిలబడ్డారో మన జీవితంలో కూడా అదే విధంగా ఉండాలి. రెండవదిగా ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఓకేనా? ఈయన తన ఆస్తులు నమ్మి ప్రేమను పంచాడు కదండి, అంటే లేని వాళ్ళకి అక్కర కొలది పంచిపెట్టారు కదా. యోబు గారి జీవితంలో కూడా మీరు చూడొచ్చు, లాస్ట్గా చెప్తున్నాను, యోబు గారి జీవితంలో కూడా ఉంటుంది. 31వ అధ్యాయం మొత్తం మీరు చదివినట్లయితే నాకు చాలా ఆయనలో చాలా చూశాను అనమాట. విధవరాండ్లకు ఆయన సాయం చేసినట్టు, లేని వాళ్ళకి ఆయన సాయం చేసినట్టు, దిక్కు లేని వాళ్ళని ఆదరించినట్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చినట్లు ఇవన్నీ చూశాను అనమాట. అప్పుడు అనుకున్నాను అనమాట, దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఆయన చెడుతనాన్ని అసహించుకోవడమే కాదు ప్రేమను పంచగలిగాడు. మన జీవితంలో కూడా ప్రేమను పంచాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. అప్పుడే దేవుని ప్రేమించిన వాళ్ళం అవుతాము. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు, ఈరోజు కాదు రేపు కాదు, ప్రతిరోజు ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనమే ఆయన ప్రేమించడంలో ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనం ముందుకు రావాలి, పేతురు గారిలా ముందు ధైర్యంగా నిలబడాలి, నేను ప్రేమిస్తున్నానని చూపించగలగాలి. అలా మనందరం దేవుని ప్రేమిస్తూ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక.